ఈ వాచ్ అక్కడ దొరికింది. అమ్మా, ఈ వాచ్ రూపది. తనే మన ఇంట్లోకి దొంగతనంగా వచ్చుంటుంది. బిడ్డా, ఆ పిల్లే మన ఇంట్లోకి దొంగతనంగా వచ్చి కూరలో విషం కలిపి ఉంటుంది. దాన్ని వదిలిపెట్టకూడదు, ముక్కలు ముక్కలుగా నరికేయాలి. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని భూనమ్మకి చెప్తాను. అత్తే ఇప్పుడు మనం ఏం చెప్పినా నమ్మదమ్మా. మేమే తప్పు చేశామనుకుంటుంది. అత్తయ్య మమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఉంటే ఇదంతా జరగదు. ఇప్పుడు మనం ఈ వాచ్ పట్టుకెళ్ళిచ్చినా రూప అదే తనది కాదు అంటుంది. మేమక్కడికి రాలేదు అంటుంది. వద్దమ్మా, ఇంకొకసారి వెళ్ళి అవమానపడద్దు. కావేరి, నా కూతుర్ని అల్లుణ్ణి ఇంత బాధ పెట్టిన రూపని వదిలిపెట్టకూడదు. కావేరి, నువ్వింతవరకు నేను అమ్మే లోకంగా బతికాం. నువ్వే తప్పు చేయలేదని నేను ప్రూవ్ చేస్తాను. చెప్పర్జున్ బాబు. కాకంటి, అమ్మ ఇంట్లో ఉందా? లేదు, ఇందాకే ఆఫీస్కి వెళ్ళింది. కాకంటి, చికెన్లో విషయం ఎవరు కలిపారో తెలిసిపోయింది. ఆ రూప దొంగతనంగా మా ఇంటికొచ్చి ఇదంతా చేసింది. తన వాచ్ ఇంట్లో పడిపోయింది. నేను అనుకుంటూనే ఉన్నాను అర్జున్ బాబు, ఇది ఖచ్చితంగా ఆ తల్లి కూతుళ్ల పని అని. అంకితను చైర్మన్ చేయడం కోసం వాళ్ళిదంతా చేశారు. వాళ్ళని వదలొద్దు. కావేరిని కూడా తీసుకురా అర్జున్ బాబు. అందరం వెళ్ళి అన్నికి నిజం చెప్దాం. కావేరి రాదు కాకంటి. మనం ఏం చెప్పినా అమ్మ నమ్మదని తను డిసైడ్ అయిపోయింది. అదేంటి అర్జున్ బాబు, తన మీద అంత నింద పడ్డాక ఎలా ఊరుకుంటాం? కావేరి ఆ పని చేయలేదని అందరికీ ప్రూవ్ చేయాలి కదా. నేను అదే అనుకుంటున్నాను కాకంటి. కానీ కావేరి చాలా బాధలో ఉంది. ఎవరు ఏమన్నా పట్టించుకొని కావేరి అమ్మ తనపై నింద వేసేసరికి తట్టుకోలేకపోతుంది. అర్జున్ బాబు, కావేరి ఈ పని చేయలేదని నిరూపిద్దాం. అంకితని చైర్మన్ కాకుండా ఆపుదాం. నాకిప్పుడు కావాల్సింది ఆస్తులు పదవులు కాదు. నా కావేరి తప్పు చేయలేదని నిరూపించాలి. అమ్మ ఆఫీస్లో ఉంది కదా, అక్కడికే వెళ్తాను. మురుగనే, కావేరి ఏ తప్పు చేయలేదని నిరూపించు తండ్రి.
గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఈ రోజు నుండి భువనేశ్వరి ఇండస్ట్రీస్ కి చైర్మన్ గా అంకితను అపాయింట్ చేస్తున్నాను. అమ్మా ఆగు.